నమస్కారం వార్తలకు స్వాగతం నేను గౌతమ్ కుమార్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం ఆదివాసీలు గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్న సీఎం రేవంత్ రెడ్డి సమ్మక్క సారలమ్మ ప్రాంగణ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించి నిధులు కేటాయించాలని కేంద్రానికి డిమాండ్ రాష్ట్రంలో 3 కంపెనీల పెట్టుబడులకు మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం 3745 కోట్ల పెట్టుబడులతో 1500 మందికి పైగా ఉపాధి బీహార్లోని పాట్నాలో నేడు సిడబ్ల్యూసీ సమావేశం అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలతో పాటు కీలక అంశాలపై చర్చ సీఎం రేవంత్ రెడ్డి సహా హాజరవుతున్న కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు ఢిల్లీలో అట్టహాసంగా 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలు ప్రశంసా పత్రాలు అందుకున్న అవార్డు గ్రహీతలు ఐరాస సర్వప్రతినిధి సభలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రసంగం యుఎన్ తన స్థాయికి తగ్గట్లుగా పనిచేయడం లేదంటూ ఆగ్రహం 7 యుద్ధాలను తానే ఆపానంటూ మళ్లీ వ్యాఖ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనున్న అల్పపీడనం 6 రోజుల పాటు ఏపీ తెలంగాణకు భారీ వర్ష సూచన ఆసియా కప్లో నేడు బంగ్లాదేశ్తో తలపడుతున్న భారత్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్ పాక్పై ఓటమితో సిరీస్ నుంచి నిష్క్రమించిన శ్రీలంక ఇక వివరాలు ఆదివాసీలు గిరిజనులు ఈ దేశానికి మూలవాసులని వారి సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ తమ ప్రభుత్వం పథకాలను రూపొందిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు నిన్న ములుగు జిల్లా మేడారంలో పర్యటించిన ముఖ్యమంత్రి వనదేవతల గద్దెలను దర్శించుకున్నారు అనంతరం నిలువెత్తు బెల్లం సమర్పించారు అనంతరం జరిగిన సభలో సమ్మక్క సారలమ్మ గద్దెల అభివృద్ధి ప్రాంగణ పునర్నిర్మాణానికి సంబంధించిన నమూనాను ఆవిష్కరించారు కోట్ల మంది భక్తులచే పూజలు అందుకుంటున్న ఈ వనదేవతల క్షేత్రం యొక్క కీర్తి వేల ఏళ్లు నిలిచేలా సమ్మక్క సారలమ్మ గద్దెలను అభివృద్ధి చేయనున్నట్లుగా తెలిపారు ఆదివాసీలు పూజారుల కుటుంబాలను ఈ అభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నట్లుగా ప్రకటించారు మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించి కుంభమేళా తరహాలో నిధులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు పల్లెల్లో వాళ్ళ యొక్క సంక్షేమానికి వాళ్ళ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు ప్రభుత్వం ప్రణాళికలు అందిస్తుంది ఈరోజు ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు పేదోళ్ళకు అందించిన తర్వాత మరి ఆదివాసీలు గిరిజనులకు సరిపోవడం లేదు అని నా దృష్టికి ఎమ్మెల్యేలు తెస్తే ఐటీడీఏ ప్రాంతాలలో అదనంగా గిరిజనులకు ఆదివాసీలకు మళ్ళీ 22,000 ప్రత్యేకంగా ఇండ్లు ఇచ్చి ఆదివాసీ బిడ్డలు ప్రతి వాళ్ళు సొంత ఇంటిలో ఉండాలి అని మన ప్రభుత్వం ఈరోజు ప్రణాళికలు తీసుకున్నది బీహార్లో జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి దామోదర రాజనరసింహ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పాట్నా వెళ్లారు దామోదర రాజనరసింహ కమిటీ సభ్యుడిగా ఉన్నారు బీహార్ శాసనసభకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కమిటీ సమావేశం వేదికను ఢిల్లీ నుంచి పాట్నాకు మార్చినట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి జాతీయ రాష్ట్రాల రాజకీయాలపై ఈ సమావేశంలో అగ్రనేతలు చర్చించనున్నారు బీహార్ ఎన్నికల్లో ప్రచార వ్యూహం ఓట్ చోరీ పార్టీ సంస్థాగత మార్పులపై సిడబ్ల్యూసీ సమావేశంలో చర్చించనున్నారు ఈ సమావేశానికి మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు పాల్గొంటారు వివిధ రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు బహుళజాతి కంపెనీలు రాష్ట్రానికి వెల్లువలా కదిలి వస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు సచివాలయంలో జరిగిన ఇండస్ట్రియల్ ప్రమోషన్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు రాష్ట్రంలో 3745 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు జేఎస్డబ్ల్యూ యుఏవి లిమిటెడ్ తోషిబా ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ గ్యాస్ ఇన్సులేటివ్ స్విచ్ గేర్ హిందుస్థాన్ కోకాకోలా బేవరేజెస్ కంపెనీ ఆసక్తిని కనబర్చాయన్నారు ఈ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించడంతో సుమారు 1518 మందికి ఉపాధి కలుగుతుందన్నారు వ్యవసాయ రంగంలో కూడా పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయని వివరించారు కోకాకోలా వంటి కంపెనీల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో మామిడి నారింజ సాగు చేసే రైతులకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఏర్పడుతుందని తెలిపారు
హైదరాబాద్లోని బతుకమ్మ కుంటను హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ నిన్న సందర్శించారు. ఈ నెల 26న జరగనున్న బతుకమ్మ ఉత్సవ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నగర ప్రజలకు బతుకమ్మ కుంటను అంకితం చేయనున్న నేపథ్యంలో ఏర్పాట్లను సమీక్షించి 26 నాటికి కుంట పరిసరాలు సర్వాంగ సుందరంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ వి హనుమంతరావు కూడా కుంటను సందర్శించి హైడ్రా పనితీరును ప్రశంసించారు. స్థానికులు బతుకమ్మ కుంటను చూసి హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం శ్రద్ధతో హైడ్రాకు అప్పగించిన బాధ్యతను విజయవంతంగా పూర్తి చేసిందని కొనియాడారు. తర్వాత రంగనాథ్ హైడ్రా అడ్మిన్ ఎస్పీ ఆర్ సుదర్శన్ హనుమంతరావు బోర్డులో వివరించారు. ఈ బతుకమ్మ కుంట ఏదైతే పునరుజ్జీవం పూసుకున్నటువంటి బతుకమ్మ కుంటలో ప్రభుత్వం ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇక్కడ బతుకమ్మ కుంట ఇనాగరేషన్ జరుగుతుంది. దాంతోపాటు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ బతుకమ్మ ఉత్సవాలు కూడా జరుగుతాయి. సో దీనికి ఆల్రెడీ ప్రభుత్వం తరపు నుంచి అట్లనే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఇంకా ఇతర ఇక్కడ ఉన్నటువంటి బస్తీవాసులు అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఈ అరేంజ్మెంట్స్లో నిమగ్నులై ఉన్నారు. దీంట్లో ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్లో ఇక్కడ ఉన్నటువంటి అంబర్పేటలో ఉన్నటువంటి స్థానికులందరినీ కూడా మేము ఇక్కడ ఆ రోజు ఆహ్వానిస్తున్నాం. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి డివిజన్లో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తెలంగాణలో కరువు సమయంలో కూడా ఆదుకున్న బొగ్గు బాయిలను ఎన్నడూ మర్చిపోకూడదన్నారు. తమ బతుకు తెరువుకు ఉద్యోగాలకు కేవలం సింగరేణిపై మాత్రమే ఆధారపడి ఉండేవారమని గుర్తు చేశారు. ఇప్పుడు సింగరేణి నుంచి తెలంగాణ ప్రభుత్వం 42,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుని కార్మికుల పొట్ట కొడుతుందన్నారు. సింగరేణికి రావాల్సిన పాత బకాయిలను చెల్లించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి సంస్థ సాధించిన లాభాల్లో కార్మికులకు వాస్తవ లాభాలు చెల్లించాలని కవిత డిమాండ్ చేశారు. కాగా ఈ సంబరాల్లో స్థానికులు కార్మికులు పాల్గొన్నారు. జై తెలంగాణ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలంగాణ ఆడబిడ్డలందరికీ. ఇవాళ సింగరేణి బొగ్గు గనుల దగ్గర మరి శ్రీరాంపూర్లో బతుకమ్మ చేసుకుంటున్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున అందరు కూడా ఆడబిడ్డలు చాలా ఉత్సాహంగా రెడీ అయి ఉన్నారు. చాలా సంతోషం. అందరికీ మళ్ళొకసారి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. జై తెలంగాణ. ఆదిలాబాద్ జిల్లాలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ భవనంలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవంలో కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించామని తెలిపారు. బతుకమ్మ ప్రకృతి తల్లితో ముడిపడిన ప్రత్యేక పండుగని తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు మహిళా ఐక్యతకు ప్రతీక అని వివరించారు. బతుకమ్మ పండుగ అన్ని డిపార్ట్మెంట్స్ నిర్వహించాలి. జిల్లా లెవెల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించాలి. గ్రామాల్లో పట్టణాల్లో కూడా నిర్వహించాలి. ప్రభుత్వం నుంచి చాలా డీటెయిల్డ్గా ఆదేశాలు రావడం జరిగింది. దాని కంటిన్యూషన్లో నిన్ననే మనం అడిషనల్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఒక కమిటీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇట్లా డిపార్ట్మెంట్స్ అందరూ కలిసి చేస్తే మళ్ళీ పెద్ద ఎత్తున మన బతుకమ్మ పండుగ కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈరోజు వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎందుకు చూస్ చేశామంటే ఒకటేమో సంఖ్య ఎక్కువ ఉంటుంది. ఆబ్వియస్లీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ట్రైబల్ వెల్ఫేర్ అన్ని డిపార్ట్మెంట్స్ చేసుకుంటే గ్రాండ్గా చేసుకోగలుగుతాము. మరి రకరకాల పూలతోని బతుకమ్మని పూజిస్తూ చాలా సంతోషంగా ఈరోజు పండుగ జరుపుకోవడం జరుగుతుంది. 9 రోజులు సద్దుల బతుకమ్మ ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రతి బతుకమ్మని ఒక పూలు మనం ఎప్పుడు కూడా పూల్ని పూజించము, మనము దేవుళ్ళని పూజిస్తాము. కానీ బతుకమ్మ సంబరాల్లో భాగంగా మరి పువ్వుల్ని కూడా పూజించే రోజు వచ్చినప్పుడు చాలా భగవంతుని అమ్మవారిని కొలుసుకున్న రోజు. మరి అమ్మవారు ఈ బతుకమ్మ అమ్మవారు మనకెప్పుడు కూడా ప్రజలందరినీ కూడా చల్లంగా ఉండాలని చెప్పి మరి సుఖశాంతులతో ఉండాలని చెప్పి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ విద్యాచందన, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ జయలక్ష్మి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వైద్య శాఖ మహిళా సిబ్బంది బతుకమ్మ పాటలకు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. కాగా అదనపు కలెక్టర్ విద్యాచంద్ర మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవం, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని తెలిపారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం సాంఘిక ఐక్యతను బలపరుస్తుందని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ జయలక్ష్మి మాట్లాడుతూ ప్రకృతి పుష్పాలతో బతుకమ్మ పేర్చి నీటిలో నిమజ్జనం చేయడం వల్ల నీరు శుద్ధి అవుతుందన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నుంచి బతుకమ్మ తల్లి కాపాడుతుందని తెలిపారు. బతుకమ్మల ద్వారా అందరూ కూడా శాఖల వారీగా అలరించడం అనేది జరిగింది. వారు బతుకమ్మలతో పాటుగా వాళ్ళ డిపార్ట్మెంట్ ద్వారా చేపడుతున్న కార్యక్రమాల అవేర్నెస్ కూడా బతుకమ్మల మీద ఉన్న మీ ప్లే కార్డ్స్ ద్వారా మీకు తెలుస్తుంది. అట్లాగే కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో ప్రతిరోజు కూడా ఒక్కొక్క శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ బతుకమ్మ సంబరాలు అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇది అందరూ కూడా మహిళలకు చాలా ఇష్టమైన పండుగ. మహిళల ఆరోగ్యాన్ని తర్వాత ఇంకా సంరక్షణని కోరుకునే పండుగ ఇది. ముద్దపప్పు బతుకమ్మ అంటారు. యాక్చువల్లీ దేవి నవరాత్రుల్లో భాగంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క థీమ్ అనేది ఉంటుంది. సో మాకు ఈరోజు ముద్దపప్పు బతుకమ్మ అనేది మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మా హెల్త్ డిపార్ట్మెంట్ డిహెచ్ పరిధిలో నుండి, తర్వాత డిసిహెచ్ఎస్ పరిధి నుంచి, తర్వాత డిఎంఈ పరిధిలో ఉన్న ఆల్ మెడికల్ కాలేజెస్, పిహెచ్సిలు, తర్వాత కమిషనరేట్ ఆఫ్ వైద్య విధాన పరిషత్ వాళ్ళందరం కలిసి నిర్వహిస్తున్నాము. దీనికి మా అందరి అంటే సహాయ సహకారాలు మా పిహెచ్సి వాళ్ళ నుంచి, తర్వాత అదేవిధంగా మా డాక్టర్స్ నుంచి, ఆశా వర్కర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నిజామాబాద్ జిల్లాలో అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ సూచించారు. కేంద్ర నిధులతో అమలవుతున్న పథకాల వివరాలు గణాంకాలతో పక్కాగా అందించాలని అధికారులను ఆదేశించారు. ఎంపీ అరవింద్ అధ్యక్షతన దిశ కమిటీ సమావేశం జరిగింది. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ప్రగతి, గత నిర్ణయాల అమలును సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పథకాల్లో కేంద్ర రాష్ట్ర నిధుల కేటాయింపు, గ్రౌండింగ్ పూర్తి వివరాలు స్పష్టంగా ఇవ్వాలని తెలిపారు. ఎంపీ లార్డ్స్ నిధులతో చేపట్టిన పనులకు శాశ్వత బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. నిధులు ఇతర ఖర్చులకు మళ్లకుండా సరైన పనులకు వాడాలని స్పష్టం చేశారు. కాగా పంచాయతీరాజ్, ఆర్ఎన్బి, జాతీయ రహదారుల శాఖలో బ్రిడ్జిలు, కల్వర్ట్లు, అప్రోచ్ రోడ్లు యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలని తెలిపారు. ఇప్పుడు చిన్న విరామం. సర్దుబాటు అయింది. దేనికి? చిన్ని ఫీజుకి. చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండి తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటు అయింది. జీతం అడ్వాన్స్ గా పంపాను. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. వార్తలకు తిరిగి స్వాగతం. జీఎస్టీ తగ్గింపుతో ఆటోమొబైల్ రవాణా రంగాల్లో ఉత్సాహం నెలకొంది. సోమవారం నుంచి తగ్గిన జీఎస్టీ రేట్లు అమల్లోకి రావడంతో వాహన షోరూంలు కొనుగోలుదారులతో సందడిగా మారాయి. ఒక్క రోజులోనే రాష్ట్ర వ్యాప్తంగా 3,126 కొత్త వాహన కొనుగోలు, తాత్కాలిక రిజిస్ట్రేషన్లు జరిగాయి. గత ఏడాది ఇదే రోజున 286 మాత్రమే జరగగా జీఎస్టీ తగ్గింపుతో వాహన కొనుగోలు సుమారు 11 రెట్లు పెరిగాయి. సోమవారం 15.04 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాదితో పోలిస్తే 0.97 కోట్లతో పోలిస్తే భారీగా వృద్ధి. కాగా కార్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. జీఎస్టీ తగ్గడంతో కార్లపై పన్ను భారం తగ్గి అమ్మకాలు 24 రెట్లు, ద్విచక్ర వాహనాలు 7.6 రెట్లు పెరిగాయి. సాధారణంగా జనవరిలో కొత్త వాహనాలు కొనాలనుకుంటారు, కానీ జీఎస్టీ తగ్గింపు దసరా సమీపంలో ఉండడంతో కొనుగోలు ఊపందుకున్నాయి. షోరూంలలో కొనుగోలు, తాత్కాలిక రిజిస్ట్రేషన్లు వేగంగా జరుగుతున్నాయి.
స్పాట్లైట్ శీర్షికన ప్రాంతీయ వార్తా విభాగం ఉదయం 8:30 ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో హైడ్రా అనే అంశంపై ప్రత్యేక కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ప్రేక్షకులు గమనించగలరు. దేశవ్యాప్తంగా జరుగుతున్న స్వచ్ఛతా హీ సేవ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి బాధ్యత, జాతీయ గౌరవ స్ఫూర్తిని ప్రతిబింబించే ఒక గొప్ప ఉద్యమం స్వచ్ఛతా హీ సేవ అని ఆయన అభివర్ణించారు. ఈ నెల 25న 8 గంటలకు ప్రతి ఒక్కరూ ఉద్యమంలో పాల్గొని గంట సేపు శ్రమదానం చేయాలని ఎక్స్ వేదికగా ప్రధాని కోరారు. 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం ఢిల్లీలో అట్టహాసంగా జరిగింది. విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పురస్కారాలతో పాటు ప్రశంసా పత్రాలు అందజేశారు. తెలుగు చిత్రసీమ నుంచి ఎంపికైన అవార్డు గ్రహీతలు పురస్కారాలు అందుకున్నారు. అలాగే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును మోహన్ లాల్ స్వీకరించారు. మరిన్ని వివరాలు 2023 గాను కేంద్ర ప్రభుత్వం ఉత్తమ చిత్రాలు, నటులు, సాంకేతిక నిపుణులకు 71వ జాతీయ చలనచిత్ర అవార్డులను అందజేసింది. ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా సినిమా నటులు అవార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతితో పాటు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, సమాచార ప్రసార శాఖ కార్యదర్శి సంజయ్ జాజు పాల్గొన్నారు. 2023 గాను జాతీయ చలనచిత్ర అవార్డులకు ఎంపికైన తెలుగు సినిమాలకు చెందిన పలువురు ఈ అవార్డులను అందుకున్నారు. ఉత్తమ చిత్రంగా భగవంత్ కేసరి ఎంపిక కాగా దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి పురస్కారాలు అందుకున్నారు. ఉత్తమ స్క్రీన్ ప్లే బేబీ సినిమా దర్శకుడు సాయి రాజేష్, బేబీ సినిమాకు గాను ఉత్తమ నేపథ్య గాయకుడు PVNS రోహిత్ పురస్కారం తీసుకున్నారు. బెస్ట్ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఎంపికైన హనుమాన్ సినిమాకు ప్రశాంత్ వర్మ అవార్డు అందుకున్నారు. గాంధీ తాత చెట్టు సినిమాలో నటనకు గాను ఉత్తమ బాలనటిగా సుకృతి వేణి అవార్డు పొందారు. బెస్ట్ లిరిక్స్ కేటగిరీలో బలగం సినిమాలో ఊరు పల్లెటూరు పాటకు గాను గేయ రచయిత కాసర్ల శ్యామ్ అవార్డు అందుకున్నారు. ఉత్తమ నటుడి అవార్డును షారుఖ్ ఖాన్, విక్రాంత్ మస్సే రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. ఉత్తమ నటి అవార్డును రాణి ముఖర్జీ స్వీకరించారు. ఇదే వేడుకలో ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును మోహన్ లాల్కు ప్రదానం చేశారు. అంతకుముందు శాలువాతో సత్కరించారు. అవార్డుల ప్రధానోత్సవం అనంతరం మాట్లాడిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపారు. సినిమా ప్రజాదరణ పొందడమే కాకుండా విస్తృత ప్రజా ప్రయోజనాలకు కూడా ఉపయోగపడాలని అన్నారు. సినిమాల్లో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతోందని, సమాన అవకాశాలు కల్పిస్తే వారు రాణించి అసాధారణ విజయాలు సాధించగలరని అన్నారు. मैं आज के सभी पुरस्कार विजेताओं को हार्दिक बधाई देती हूँ. मोहनलाल जी को दादा साहेब फाल्के पुरस्कार से सम्मानित किए जाने पर मैं उन्हें बहुत बहुत बधाई देती हूँ. उन्होंने कमल से कोमलतम और कठोर से कठोरतम भावों को सहजता से प्रस्तुत किया है और द कंप्लीट एक्टर की उनकी छवि बनी है. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న సందర్భంగా మోహన్ లాల్ మాట్లాడుతూ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని తాను కలలో కూడా ఊహించలేదని అన్నారు. ఈ అవార్డు అందుకోవడం గౌరవంగా ఉందని అన్నారు. ఈ పురస్కారం తన ఒక్కడికే కాదని ఇది మలయాళ సినీ పరిశ్రమకు చెందుతుందన్న మోహన్ లాల్ మరింత బాధ్యతగా పనిచేస్తానని పేర్కొన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఇప్పుడు చిన్న విరామం. తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి. రాజు, మొబైల్ వదిలేయ్. అక్క, బ్యాంక్ నంబర్ కావాలి. రిఫండ్ రాలేదు. దొరికింది. ఇప్పుడే కాల్ చేస్తానక్క. నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాజేస్తారు. మరైతే సరైన నంబర్ బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన. మీరు నన్ను కాపాడారక్క. పని నుండి కాదు. చేస్తాను. RBI చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. వార్తలకు తిరిగి స్వాగతం. ఐక్యరాజ్య సమితిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. పలు యుద్ధాలను ఆపేందుకు తాను ప్రయత్నిస్తున్న సమయంలోనూ కనీసం ఆ సంస్థ తనను సంప్రదించలేదని మండిపడ్డారు.
150 దేశాల నేతలు హాజరైన ఐరాస సర్వప్రతినిధి సభ సమావేశంలో మాట్లాడుతూ ఆ సంస్థను తీవ్రంగా తప్పుపట్టారు. తాను 7 యుద్ధాలను ఆపానని ప్రకటించుకున్నారు. మంగళవారం న్యూయార్క్లో ప్రారంభమైన ఐరాస సభ 80వ సెషన్లో ట్రంప్ 56 నిమిషాల పాటు ప్రసంగించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి భారత్, చైనాలు నిధులు సమకూరుస్తున్నాయని ట్రంప్ విమర్శించారు. హమాస్ పాల్పడ్డ దారుణాలకు బహుమతిగా పాశ్చాత్య దేశాలు పాలస్తీనాకు గుర్తింపిస్తున్నాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. I've also been working relentlessly stopping the killing in Ukraine. I thought that would be, of the 7 wars that I stopped, I thought that would be the... ఆసియా కప్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా ఫైనల్పై దృష్టి సారించింది. సూపర్ 4లో భాగంగా ఈ సాయంత్రం తన రెండో మ్యాచ్ను బంగ్లాదేశ్తో ఆడనుంది. తొలి మ్యాచ్లో పాక్ను చిత్తు చేసిన సూర్యకుమార్ సేన ఈ పోరులో గెలిస్తే ఫైనల్లో చోటు ఖాయమే. అటు బంగ్లా కూడా శ్రీలంకపై విజయంతో ఆత్మవిశ్వాసంతోనే ఉంది. కానీ గణాంకాలను పరిశీలిస్తే టీమిండియాకు ఇది కూడా ఏకపక్ష మ్యాచ్గానే పరిగణించవచ్చు. బంగాళాఖాతంలో ఏర్పడనున్న వాయుగుండం ప్రభావంతో ఈ నెల 26, 27 తేదీలో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. 25న ఏర్పడే అల్పపీడనం 26 నాటికి వాయుగుండంగా బలపడి 27న దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర, కోస్తా తీరం వద్ద తీరం దాటే అవకాశాలున్నట్లుగా తెలిపింది. 26న ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో పలు చోట్ల 10 నుంచి 20 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నట్లుగా పేర్కొంది. తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తొలి 3 రోజులుగా ఎంగిలిపూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ కార్యాలయాలు, వసతి గృహాలు, కాలనీలు, ఆలయాల్లో మహిళలు, యువతులు అందమైన బతుకమ్మలను పేర్చి పాటలు పాడుతూ నృత్యాలతో సందడి చేశారు. ఇక 4వ రోజు నానబియ్యం బతుకమ్మను రాష్ట్ర వ్యాప్తంగా ఆడపడుచులు జరుపుకుంటున్నారు. ఈ సంబరాల నేపథ్యంలో దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. పూలను దైవంగా కొలిచే ఏకైక పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ పూల పండుగ ప్రకృతి సౌరభాన్ని, స్త్రీ శక్తిని చాటుతుంది. 9 రోజుల పాటు రోజుకో విధమైన బతుకమ్మను పేర్చి ఆడపడుచులు గౌరమ్మను ఆరాధిస్తారు. తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ, రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ వేడుకలు వర్ణరంజితంగా జరిగాయి. పూలవనాలు నడిచి వచ్చినట్లుగా ఊరువాడ సంబరాలు సాగాయి. 4వ రోజు నానబియ్యం బతుకమ్మను ఆశ్వయుజ శుద్ధ చవితి రోజున జరుపుకుంటారు. మహిళలు, చిన్నారులు పొలాలు, గట్లు, తోటలు తిరిగి తీరొక్క పూలను సేకరిస్తారు. తంగేడు, గునుగు, చామంతి, బంతి, మందారం, తామర పూలతో బతుకమ్మను 3 లేదా 5 వరుసల ఎత్తులో అందంగా అలంకరిస్తారు. ఈ పూలు రంగురంగుల వర్ణాలతో, సుగంధాలతో ప్రకృతి సౌందర్యాన్ని, ఆధ్యాత్మిక భావనను కలిగిస్తాయి. నానబియ్యం బతుకమ్మ నేపథ్యం సిరి సంపదలతో ముడిపడి ఉంది. ఈరోజు గౌరీదేవికి పెసళ్లతో తయారు చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. నానబియ్యం అంటే నీటిలో నానబెట్టిన బియ్యం. ఈ నైవేద్యం సంపద, శ్రేయస్సు అందిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. కొందరు ఈరోజు బతుకమ్మను సిరి సంపదల బతుకమ్మగా పిలుస్తారు. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే ఎల్లకాలం సిరి సంపదలు చేకూరుతాయని నమ్మకం. నానబియ్యం బతుకమ్మను ఇంటి ముందు లేదా ఆలయాల వద్ద అలంకరించి ఉంచుతారు. నైవేద్యం సమర్పించిన తర్వాత మహిళలు బతుకమ్మ చుట్టూ గుండ్రంగా చేరి సాంప్రదాయ గీతాలు పాడుతూ నృత్యం చేస్తారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, గౌరమ్మ గౌరమ్మ ఉయ్యాలో అంటూ భక్తి పారవస్యంతో పాడుకునే ఈ పాటలు గౌరీదేవి స్తుతులు, ప్రకృతి వర్ణనలతో నిండి ఉంటాయి. ఈ వేడుకలు సామాజిక ఐక్యతను, స్త్రీ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాయి. బతుకమ్మ పండుగ 9 రోజులు 9 రూపాల్లో జరుపుకుంటూ పిల్లలు, పెద్దలు భక్తి శ్రద్ధలతో సంబరాలు చేసుకుంటారు. ప్రకృతి నుంచి సేకరించిన పూలను మళ్లీ ప్రకృతికి సమర్పించడం బతుకమ్మ నిమజ్జనంలో ఆంతర్యం.
నానబియ్యం బతుకమ్మతో కొనసాగే ఈ సంబరాలు దేశ విదేశాల్లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలను ఆనందంగా జరుపుకుంటూ మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందిద్దాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.